నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారిని ఒక దగ్గుపాటి ప్రసాద్ గారు తిట్టారు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా మీరు బహిరంగంగా మాకు క్షమాపణలు చెప్పాలి అని వీళ్ళు గట్టిగానే ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు ఎన్ని చేస్తున్నారు. వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఎన్టీ రామారావు గారి అభిమానులను కూడా. సరే, నేను ఇప్పుడు దీని గురించి మీ అందరూ ఒక విషయం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ విషయం, లేడీస్ని మహిళలను తిడితే మేము అసలు క్షమించం, మంచిది. మహిళల జోలికి ఎవరు వెళ్ళినా మేము ఊరుకోం, మంచిది అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, అది మంచిదే. మరి ఎన్టీఆర్ గారి అమ్మగారిని అతను తిడితే వీళ్ళు కనీసం స్పందించడం కానీ లేకపోతే అతని మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఏమీ చేయలేదు. చేయకపోగా ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ని ఎక్కడైతే ధర్నాలు చేస్తున్నారో ఆ ధర్నాలు చేసే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. ఇది ప్రజలు లేదా సగటు మనుషులు దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఓకే ప్రసాద్ గారు మీరు ఎన్టీఆర్ గారి అమ్మగారిని తిట్టండి అని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పకపోయినా ఆయన ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారి అమ్మగారిని, ఎన్టీఆర్ గారిని తిట్టడం అనేది ఇలా కించెంతు హ్యాపీగానే ఉంది. ఎవరికి? లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొంచెం మరి మౌనం అర్ధంగీకారం అని వాళ్ళు మౌనం అది అర్ధంగీకారం లెక్కే ఉంది కదా. అంటే వీళ్ళు ఈ దరిదాపుల్లో అతని చేత బహిరంగంగా క్షమాపణ చెప్పడం కానీ అతని మీద చర్యలు తీసుకోవడం కానీ వీళ్ళు చెయ్యరు, అది ప్రజలకు అర్థమవుతుంది. ఇది క్లారిటీ. అంటే నారావారి మధ్య, నందమూరి మధ్య, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి మధ్య గొడవలు ఉన్న మాట నిజమని, అవి ఎంత స్థాయికి వెళ్ళినాయి అంటే వాళ్ళ ఇంటినో లేడీస్ని డాష్ బూతులని తిట్టినా పట్టించుకోనంత స్థాయికి వెళ్ళిపోయారనమాట. అంటే వీళ్ళ టార్గెట్ ఎన్టీ రామారావు గారే, మీకు డౌట్ అక్కర్లేదు. ఎందుకు టార్గెట్ కూడా చెప్తా. ఎన్టీ రామారావు గారు అతన్ని అలాగే వదిలేస్తే రేపు యువకులు మేకయ్యి అతను టీడీపీ పగ్గాలు కానీ చేపట్టకపోయినా, లేదా టీడీపీలో కొంతమంది చంద్రబాబు గారు అనంతరం టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు మాకు ఎన్టీఆర్ గారికి కావాలని అన్నా అప్పుడు లోకేష్ గారికి పెద్ద ప్రమాదం ఏర్పడింది. అది బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఇటు బాలకృష్ణ గారేమో అల్లుడు గారిని వదులుకోరు, చంద్రబాబు నాయుడు గారేమో కొడుకు గారిని వదులుకోరు. సో సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీని ఎలాగైతే లాక్కున్నామో మళ్ళీ ఈ పార్టీని చిన్న ఎన్టీఆర్ చేతిలోకి పోకుండా చూడటం కూడా వీళ్ళ బాధ్యతే, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారి బాధ్యతే. అందుకని ఎన్టీ రామారావు గారు ఎట్ట చూసినా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీ రామారావు గారు రాబోయే రోజులు వస్తారు. అందుకని వాళ్ళు మాత్రం దగ్గుపాటి ప్రసాద్ గారి చేత సారీ చెప్పించడం కానీ లేదా అతని మీద పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం కానీ జరగదు. దీన్ని ఇండైరెక్ట్గానే వాళ్ళు ఎన్టీఆర్ గారికి ఒక సిగ్నల్స్ ఇచ్చేశారు, ఎన్టీఆర్ గారి అభిమానులకు కూడా సిగ్నల్స్ ఇచ్చేశారు. మా శత్రువులు వైసీపీలో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా మాకు అతను వచ్చి రేపు ఫ్యూచర్లో మరి టీడీపీని అతను హస్తగతం చేసుకుంటే అయ్య బాబాయ్ మేము ఆ ఊహనే ఊహించట్లేదు, అందుకని మేము క్షమాపణలు చెప్పించు, చర్యలు తీసుకోం, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సంకేతాలు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి వెళ్ళినట్టుగా ఫ్యాన్స్ పరిగణిస్తున్నారు, సమాజం కూడా పరిగణిస్తుంది. ఇది నాకు తెలిసిన సమాచారం, ఇది రాజకీయ నిపుణులు పరిశీలిస్తున్న సమాచారం. నమస్తే ఫ్రెండ్స్.